Hello everyone, I'm Divya, your math facilitator. So, ఇప్పుడు మనము coordinate geometry important questions చూద్దాము. Okay, so yes, here you go. So maximum మీకు ఆ చాప్టర్ నుంచి రాగలిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఈ స్లైడ్ లోనే. సో 6 questions. So first question చూడండి. In a lunar eclipse, if the position of the sun, earth and the moon are shown by 1, 2, 3 points ఇచ్చారు, find the value of k. Okay, lunar eclipse అంటే ఏంటి? లూనార్ ఎక్లిప్స్ అంటే సన్, మూన్, అర్త్ ఎలా ఉంటాయి? సేమ్ లైన్లో ఉంటాయి కదా. సో ఈ 3 పాయింట్స్ ఎలా ఉండాలంటే సేమ్ లైన్లో ఉండాలి. అర్థమైందా? సో మీకు డైరెక్ట్గా పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని ఇవ్వకుండా లూనార్ ఎక్లిప్స్ వచ్చింది అంటున్నాను. లూనార్ ఎక్లిప్స్ అన్న సోలార్ ఎక్లిప్స్ అన్న ఏంటి? సన్, మూన్, అర్త్ అన్ని మూడు ఒక లైన్లో వచ్చాయని అర్థం కదా. సో ఇక్కడ కూడా పాయింట్స్ అన్ని ఒక లైన్లో ఉన్నాయని అర్థం. ఓకే, సో ద పాయింట్స్ ఆర్ కొలీనియర్, ఫైండ్ కే అని ఇవ్వకుండా లూనార్ ఎక్లిప్స్ వచ్చింది అని ఇచ్చాడు. సో ఈ పాయింట్స్ అన్ని కొలీనియర్ అని అర్థం. కొలీనియర్ అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం మనము? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ షుడ్ బి 0. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది కదా మనకి 7.3లో. సో ఆ 7.3లో సో ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, కే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ పి ఇఫ్ పి ఈస్ డివైడింగ్ ఇన్ ద రేషియో 1:2. అంటే సింపుల్ సెక్షన్ ఫార్ములా. ఇక్కడ ఇది 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ 6 మార్క్స్కి వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్కి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ చూడండి. దీస్ ఆర్ కొలీనియర్, డూ యూ అగ్రీ విత్ అఖిల? సో ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేయొచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 వచ్చింది అంటే ఇవి కొలీనియర్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 రాలేదు అంటే నాట్ కొలీనియర్. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉంటాయి. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డైరెక్ట్గా కొలీనియర్ అని అడగలేదు, ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. ఓకే, సో కొంచెం అది సో ఇండైరెక్ట్గా అడిగినా కూడా మీరు దాన్ని గ్రాస్ప్ చేసే విధంగా ఉండాలి కాన్సెప్ట్స్ని. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. ఎక్స్ యాక్సిస్ డివైడింగ్ అంటే ఆ పాయింట్ ఎలా ఉండాలి? ఆ పాయింట్ని x,0 అని తీసుకోవాలి. ఓకే, సిన్స్ ఎక్స్ యాక్సిస్ డివైడింగ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ x,0. సో ఈ పాయింట్స్ ఆర్ ఈ రేషియో కనుక్కోవాలి మీరు, ఇన్ విచ్ ఇట్ ఈస్ డివైడింగ్. ఓకే, రేషియో ఏమనుకుందాం? 1:2 ఏమనుకుందామా? సో అనుకొని ఆ పాయింట్ రేషియో సబ్స్టిట్యూట్ చేయండి. సో మీకు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. సో ఆల్రెడీ y కోఆర్డినేట్ 0 కాబట్టి ఓన్లీ x కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకే, సింపుల్ సెక్షన్ ఫార్ములా హియర్ ఆల్సో. నెక్స్ట్ చూడండి. షో దట్ ద పాయింట్స్ ఫార్మ్ ఏ రెక్టాంగిల్. 4 పాయింట్స్ ఉన్నాయి, రెక్టాంగిల్ రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏంటి? మీకు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇది ABCD అయితే AB = CD, BC = AD అని ప్రూవ్ చేయాలి. అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. డయాగ్నల్స్ ఏంటి? ఇక్కడ AC అండ్ BD ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది సింపుల్ డిస్టెన్స్ ఫార్ములాలో వస్తుంది, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఏరియా ఆఫ్ ద రాంబస్ అడుగుతున్నాడు. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎట్లా కనుక్కోవచ్చు మీరు? సో ఇది రాంబస్ అయితే మీరు ఇదిగోండి ఈ మిడిల్ లైన్ తీసుకుంటే ఇక ఏరియా ఆఫ్ ద రాంబస్ కానీ క్వాడ్రిలేటరల్ కానీ ఏం చేయొచ్చు అంటే ఇదిగోండి ఇది ఒక పాయింట్ ABCD. ఓకే, ABD ట్రయాంగిల్ ఏరియా కనుక్కోండి. సో ఈ ట్రయాంగిల్ వస్తుంది. BCD ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటే ఇది వస్తుంది. రెండు యాడ్ చేస్తే ట్రయాంగిల్స్ ఏరియాస్ యాడ్ చేస్తే మీకు ఏరియా ఆఫ్ ద రాంబస్ వస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఒకటి బాగా రిపీట్ అవుతుంది, డిస్టెన్స్ ఫార్మ్లో ఒకటి రిపీట్ అవుతుంది, సెక్షన్ ఫార్మ్లో ఒకటి. ఓకే, సో అందులో ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఓకే, సో ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్ ద మోడల్స్. ఇది కాకుండా మీకు చిన్న క్వశ్చన్ లైక్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2,3 and 4,5 అంటే 2 మార్క్స్కి అడుగుతారు. అది లేదా పార్ట్ బిలో వస్తుంది. సో ఆ క్వశ్చన్ ఎలాగో డైరెక్టే కాబట్టి నేను అంత ఇవ్వలేదు, కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇది కాకుండా మీకు ఫార్ములా రివిజన్ సెషన్ ఉంది అండ్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ ఉన్నాయి. డూ వాచ్ దాట్ యాజ్ వెల్.